హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద లయన్ ప్రాపర్టీస్. ఈరోజు అంటే మీ ముందుకు రావడానికి జనరల్గా రోజు అనేది ప్రాపర్టీలు అనేది పోస్ట్ చేస్తున్నాను. కానీ ఈ రోజు మటుకు ప్రాపర్టీ కొనేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక కస్టమర్ ప్రాపర్టీ కొనేటప్పుడు ముందు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి దాని గురించి మనం ఒక్కసారి డిస్కషన్ చేసుకుందాం. ముందుగా హైదరాబాద్లో ప్రాపర్టీలు ఎలా కొనుక్కోవాలి అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా చూసుకోవాల్సిన అంశాలు వచ్చేసి భూమి ధృవీకరణ పత్రము, అంటే ల్యాండ్ వెరిఫికేషన్. అది ఒక ల్యాండ్ కొనాలంటే దానికి పట్టా ఉందా, పహానీ ఉందా, ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటే ధరణి పోర్టల్ ద్వారా, అంటే ధరణి మా గూగుల్ కొడితే ధరణి అని కూడా వస్తుంది. ధరణి పోర్టల్కి వెళ్ళేసి ఏదైతే సర్వే నెంబర్ ఉందో అది ఖచ్చితంగా ఓనర్ పేరు ఉందా లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఓనర్ పేరు కూడా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి లీగల్ క్లియరెన్స్ కూడా చూసుకోవాలి. భూమిపైన ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా, లేకుంటే రెవెన్యూ లేదా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అంటే అనాథరైజ్ లేఅవుట్ ఏమైనా ఉందా. ఇది అనాథరైజ్డ్ అంటే సర్వే నెంబర్లు తప్పుంటే అనాథరైజ్ కిందకే వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి ప్రాపర్టీస్ని కూడా చూసుకోవాలి. ఏదైనా లేకుంటే ఎక్స్పర్ట్ లాయర్లను కానీ కొంచెం సీనియర్ రియల్ ఎస్టేట్ వాళ్ళని కానీ కూడా మనం సంప్రదించేసి ఆ భూమి క్లారిఫికేషన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మూడవది వచ్చేసి హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి అనుమతుల గురించి తెలుసుకోవాలి. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లేదా జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్. అంటే రెండు కూడా లీగల్గానే లేఅవుట్లను అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి. అంతేకాకుండా రేరా అనుమతి కూడా, అంటే ఎవ్రీ టైం రేరా అనుమతి పాత లేఅవుట్లో అయితే కంపల్సరీ కాకపోవచ్చు, లేకుండొచ్చు. కానీ ఒకసారి చూసుకొని కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఫామ్ ల్యాండ్ అయితే ఒకసారి ఖచ్చితంగా ఫామ్ ల్యాండ్ భూమి స్వభావం ఒకసారి తెలుసుకోవాలి. ఇక్కడ చేశారు, దాని లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా, కొత్త పాస్బుక్లు ఉన్నాయా కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఫామ్ ల్యాండ్ కొనేటప్పుడు కూడా ఫామ్ ల్యాండ్ కొనొద్దని అయితే నేను సజెస్ట్ చేయను, కొనుక్కోవచ్చు ఈజీగా. ఎందుకంటే ఫామ్ ల్యాండ్లో ప్లాట్ అనేది గుంటలలో ఉంటుంది. ఖచ్చితంగా మనకైతే పాస్బుక్ వచ్చినప్పుడు భూమి అనేది క్లియర్గానే ఉంటుంది కాబట్టి అది కూడా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి భూమి రకం, అంటే టైప్ ఆఫ్ ల్యాండ్ కూడా చూసుకోవాలి. గ్రామ పంచాయతీ భూమా లేకుంటే హెచ్ఎండిఏ లేఅవుట్, అసైన్డ్ ల్యాండా, ఎలాంటి భూమి అనేది పరిశీలించుకోవడం కంపల్సరీ ఉంటుంది. గవర్నమెంట్ అసైన్డ్ లిస్ట్లో గిట్ట ఉంటే ఖచ్చితంగా దాన్ని కొనొద్దు, దాని గురించి అవాయిడ్ చేయడమే బెటరు. ఒకవేళ నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి డాక్యుమెంట్స్ నకిలీ లేకుండా చూసుకోవాలి. నకిలీ అంటే అప్పట్లో చాలా మనకైతే ఇవి డబుల్ రిజిస్ట్రేషన్స్ అయితే జరిగినాయి. ఒకసారి చూసుకోవాలి అది డబుల్ రిజిస్ట్రేషన్ ఉందా. ఈజీ చూస్తే క్లియర్గా అయితే మనకు తెలిసిపోతుంది. అంటే ఒక భూమి 2 సార్లు అమ్మే అవకాశం ఉంది. అప్పుడు కొంచెం లోటుపాట్లు ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో, అప్పుడైతే జరిగినాయి, ఇప్పుడైతే జరగట్లేదు. అంతేకాకుండా కొన్ని భూములలో జీపీ లేఅవుట్లలో రహదారి కనెక్టివిటీలు అనేవి ఉంటుంది. అంటే మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉంటే అది కూడా చెక్ చేసుకోవచ్చు. అది ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్లో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇంకోటి అయితే రోడ్ ఎక్స్పాన్షన్, అంటే మనం రోడ్డు కమర్షియల్ ప్లాట్లు అనేది తీసుకుంటాము. కమర్షియల్ ప్లాట్లు తీసుకున్నప్పుడు రోడ్ కటింగ్ అయ్యే అవకాశం ఉంది. అది ఎంత కట్ అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఇంకోటి భూమి మీద ఏదైనా బ్యాంక్ లోన్ ఉందా అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఒకవేళ హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకుంటున్నప్పుడు బ్యాంక్ అప్రూవల్ ఉందా లేదా కూడా చేసుకుంటే కొంచెం బెటర్. ఇప్పుడైతే ఫైనల్ అప్రూవల్ తర్వాతనే బ్యాంక్ అప్రూవల్ అనేది ఇస్తున్నారు. ఒకసారి ల్యాండ్ చేసుకొని అది కూడా తీసుకోవచ్చు. ఇంకోటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ భవిష్యత్ విలువ, అంటే భవిష్యత్తులో అభివృద్ధి చెందే ప్రాంతమా లేదా అనేది కూడా పరిశీలించుకోవాలి. మనం ఇప్పుడు భూమి పెట్టినప్పుడు మన ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుందా లేదా కూడా చూసుకోవాలి. మౌలిక సదుపాయాలు అంటే ఒకవేళ హెచ్ఎండిఏ లేఅవుట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేస్తున్నారా లేదా అనేది కూడా ఖచ్చితంగా నీరు, డ్రైనేజు, రహదారులు అంటే రోడ్లు, సీసీ రోడ్లు వేస్తుంటే డాబర్ రోడ్లు వేస్తున్నా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి ఏజెంట్లు ఉంటే ఎటువంటి ప్లాట్ అయినా కొనుక్కోవచ్చు, డైరెక్ట్ అయినా కొనుక్కోవచ్చు. రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఏంటంటే కొన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావు, బ్యాక్ సైడ్ నుంచి మేనేజ్ చేయడం జరుగుతుంది. అది ఒకసారి చూసుకోవాలి. మనం ఇమీడియట్గా ప్లాట్ రిజిస్ట్రేషన్ కానీ మ్యూటేషన్ అయితే చేయించుకోవాలి. ఇప్పుడైతే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ కానీ మ్యూటేషన్ అయితే అయిపోతుంది. దాని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు.
లేదా అన్నిటికంటే మంచిది ఒకసారి మీకు ఏదైనా ఎటువంటి డౌట్ ఉంటే మనం ఒక్కసారి లీగల్ ఒపీనియన్ తీసుకోవడం అయితే ఖచ్చితంగా నేను అడ్వైజ్ చేస్తాను. బాయ్. ఈ రోజుకైతే ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. మరిన్ని మంచి వీడియోలు అయితే నేను ఖచ్చితంగా మా ఛానల్ ద్వారా అయితే నేను ఖచ్చితంగా మీకు అందిస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు వస్తాయి ఫ్యూచర్లో. ఖచ్చితంగా మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి, అన్ని క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్. ఖచ్చితంగా మీకు మంచి మంచి భూములనే